అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల నిఘా. గంజాయి జోలికి పోవద్దు, ఎస్పీ అమిత్ బర్తార్. టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంలో కేఏ పాల్ పిటిషన్. హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ ఎంపీ. తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయింపు, ధర్నా. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి, జయప్రకాష్ నారాయణ పిలుపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పంచకర్ల రమేష్ దీపారాధన కార్యక్రమం. అల్లూరి జిల్లా పాడేరు గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల నిఘా. గంజాయి జోలికి పోవద్దు, ఎస్పీ అమిత్ బర్దార్. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో ఎస్ఐ కె రామకృష్ణ తన సిబ్బందితో ఇద్దరు అధికారిక మధ్యవర్తులతో కొయ్యూరు మండలం గుడ్లపల్లి గ్రామ శివారుకి వెళ్లి వాహన తనిఖీలు ప్రారంభించారు. నిన్న సాయంత్రం 4 గంటలకు బూదరాల గ్రామం వైపు నుంచి ఓ ఆటో వస్తున్నట్లు గుర్తించారు. పోలీసులను చూడగానే వాహనాన్ని వెనక్కి తిప్పి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారన్నారు. అనుమానం వచ్చిన ఎస్ఐ సిబ్బంది అక్కడికి చేరుకుని ఎస్ఐ 4 వ్యక్తులను, 2 పురుషులు 2 స్త్రీలను పట్టుకుని అధికారిక మధ్యవర్తుల ముందు వారి ఒప్పుకోలు స్టేట్మెంట్లను నమోదు చేస్తామని తెలిపారు. నిందితులు గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు అంగీకరించారని అన్నారు. వారి అంగీకారం మేరకు ఆటోను తనిఖీ చేయగా 110 కిలోల బరువున్న 3 గన్నీ బ్యాగులు లభించాయని అన్నారు. అనంతరం 4 నిందితులను అరెస్ట్ చేసి 110 కిలోల బరువున్న 3 గన్నీ బ్యాగుల గంజాయి, 3 సెల్ ఫోన్లతో కూడిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తున్నామని తెలిపారు. ఇతర నిందితుల జాడ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న ఈరోజు 2 పెద్ద మోతాదులో గాంజాయి పట్టుకోవడం జరిగింది అండ్ కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మొదటి కేసు వచ్చి 93/2024 NDPS యాక్ట్ మనం రిజిస్టర్ చేసాం కొయ్యూరు పిఎస్ లిమిట్స్లో. అందులో ఒక ఆటోలోని గాంజాయి తరలిస్తున్నారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. నిన్న సాయంత్రం వెహికల్ చెకింగ్ అక్కడ పెట్టి ఎస్ఐ గారు అండ్ స్టాఫ్ సిబ్బందితో వెళ్ళి ఆటోను ఆపిన తర్వాత అందులో ఒక 4 వ్యక్తులు మనకి పట్టుబడడం జరిగింది. 3 బస్తాలు గాంజాయి బ్యాగ్స్తోని వాళ్ళు 110 కేజీలు గాంజా తరలిస్తున్నట్టు మనకి తెలిసిందండి. వెరిఫై చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి తరలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా జీకే వీధి అండ్ చింతపల్లి 2 మండలాలకి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించడం జరిగింది. రెండో కేసు వచ్చి 94/2024 కొయ్యూరు పిఎస్ లిమిట్స్లో NDPS యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున ఈ చీడిపాలెం జంక్షన్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక 2 వీలర్ పైలట్ కింద వచ్చి మన పోలీస్ వాళ్ళు ఆపేలోపే అక్కడ నుండి ముద్దాయిలు పారిపోవడం జరిగారు. దాని వెంటనే ఒక 2 వెహికల్స్ జైలో కార్స్ వచ్చాయి. వాటిని ఆపగా అందులో కూడా కొంతమంది ముద్దాయిలు పారిపోవడం జరిగింది. అండ్ అనుమానాస్పదంగా ఉన్న 2 డ్రైవర్ని అడిగితే అందులోని గాంజాయి తరలిస్తున్నట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇందులోని మొత్తం ఒక కారు, 2 కార్లు, ఒక మోటార్ వెహికల్ సీజ్ చేయడం జరిగింది. అండ్ 851 కేజీస్ ఆఫ్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం 279 ప్యాకెట్లు గాంజా ప్యాకెట్ల కింద వాళ్ళు సర్ది ప్యాక్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు నెట్వర్క్ అంతా కూడా మేము ఫైండ్ అవుట్ చేసి వెరిఫై చేసి మిగతా అక్యూస్ని కూడా త్వరలోనే పట్టుకుంటాం. విషయంలో ఏఎస్పీ గారు మీకు వివరణ ఇస్తున్నారు. గంజాయికి సంబంధించి ఫస్ట్ విఆర్ఓస్ సచివాలయ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను వాడుతున్నట్లయితే అసలు గంజాయి అనేది ఎక్కడ ఉండదు కదా, సచివాలయం వ్యవస్థ. కరెక్ట్. సో సచివాలయ వ్యవస్థ కానీ విఆర్ఓస్ కానీ వాళ్ళు ఎట్లాగా ఉపయోగం పడుతున్న అది చూడడానికి విషయం. ముఖ్యమైన ఈ గాంజా ఇక్కడ జరిగిన లాస్ట్ 1 ఇయర్కి డేటా మనం చూస్తే ఇంటీరియర్ ప్రాంతంలో జరిగింది. కానీ కొన్ని చోట్ల అడ్మినిస్ట్రేషన్ తరపున ఎవరు కూడా నిఘా పెట్టలేదు. సో దాంట్లో సచివాలయ ఫెయిలియర్ కూడా ఒక పాయింట్ ఉంది. సో సచివాలయాల్లో వర్క్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రిపోర్ట్స్ అడుగుతున్నాం వాళ్ళ తరపున కూడా
కలెక్టర్ గారిని కూడా రాయడం జరిగిన ఈ విషయంలో. వాళ్ళు కూడా ఈ తిరుపతి లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తిరుపతి లడ్డు వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని, తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు అని అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఎందుకు సిట్ అండర్ చంద్రబాబు నాయుడు దొంగల్ని ఇన్వెస్టిగేట్ చేస్తే సత్యం అలా బయటకు వస్తుంది. ఆ రిటైర్డ్ ఐపీఎస్ అవ్వచ్చు, ఎంతమంది రిటైర్డ్, ఇప్పుడు రంగనాథన్ ఉన్నారు, నిన్న కోర్టుకి రావాల్సి వచ్చింది తెలంగాణలో. హైడ్రా విషయంలో ఆయన చేసిన తప్పులన్నీ నేను రైట్ చేసిన క్వశ్చన్స్ 2 weeks బ్యాక్ హైడ్రా విషయంలో ఆనరబుల్ హైకోర్టు కూడా రైట్ చేసింది. అదే నిన్న నేను రేవంత్ రెడ్డి తమ్ముడితో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మాట్లాడుతూ నిన్న రాత్రి. ఈ హైడ్రా విషయంలో ఏం చేస్తే బాగుంటుంది కనుక నేను తిరుపతిని వాటికన్ లాగే 744 మందికి ఒక ప్రత్యేక దేశమే చేసినప్పుడు వాటికన్ సిటీని క్యాథలిక్స్ హోలీ ప్లేస్ గా లక్షల మంది ఉన్న తిరుపతి, లక్షల కోట్లు ఉన్న తిరుపతిని ఎందుకు ఒక కనీసం ప్రత్యేక టెరిటరీగా చేయకూడదు? तो जो क्वेश्चन मैं रेज किया था 2 weeks पहले ऑनरेबल आंध्र प्रदेश हाई कोर्ट में, तिरुपति को सीबीआई इंक्वायरी करना चाहिए और यूनियन टेरिटरी बोल के डिक्लेयर करनी चाहिए, क्योंकि वो अभी जो पॉलिटिशियंस है चंद्रबाबू नायडू, पवन कल्याण, खाली लॉ एंड ऑर्डर ब्रेक करके कंट्रोवर्सी क्रिएट कर रहा है. ऐसा कंटिन्यू होने से मुश्किल हो जाएगा हिंदू मुसलमान क्रिश्चियन में. इसीलिए मैं इंटर्म प्रेयर, अभी सुप्रीम कोर्ट में भी मैं इंटर्म प्रेयर जो मांग रहा हूं, इंटर्म ऑर्डर पास कर लीजिए. जैसा चंद्रबाबू नायडू, पवन कल्याण विदाउट ड्यू प्रोसेस वो लोग ऐसा स्टूपिड क्वेश्चन, फॉल्स फैब्रिकेटेड इश्यूज लाके आंध्र प्रदेश को रुइन करना है, तेलुगु स्टेट्स को रुइन करना है. वही तेलंगाना में तो हाइड्रा को यूज करके मिसयूज कर रहा है. लाख लाख लोग का बिल्डिंग 1,50,000 crore valuable buildings have been destroyed already without a due process, which I shared with the Honorable Chief Minister, my younger brother Ravant Reddy, yesterday evening. Face to face, I graciously confronted him that the way Hydra is going on in Telangana, it is illegal, unethical, immoral, and that's what the Honorable Telangana High Court also confirmed. Thank you very much. నేను సుప్రీం కోర్టులో బిల్లు వేశానండి. ప్రార్థన ఏంటంటే ఇమీడియట్ గా రాజకీయ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డు విషయం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాలు పొలిటిషన్ అయ్యింది కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రెస్ మీట్లు పెట్టి కల్తీ కాకుండానే అబద్ధాలు చెప్తున్నారని సుప్రీం కోర్టు క్వశ్చన్ చేసింది నిన్న కోర్టు 3లో. 2 సిట్ ఎంక్వైరీ వేయడం ఏంటి? పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నాడు, నేనే దొంగతనం చేసేదాన్ని. చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు గమనించాలి తప్ప మరలా దానికి సిట్ ఎంక్వైరీ ఏంటి? ఆయన ఎంక్వైరీ చేసుకోవడం ఏంటి? అప్పుడు కేసీఆర్ గారు కూడా సెక్రటరేట్ హోమం విషయంలో సిట్ ఎంక్వైరీ. కొన్నిదెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు శ్రీ శ్రీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్సుమాంజలి. గత 9 రోజులుగా పవన్ కళ్యాణ్ గారి
ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా ఇంకా ఆఖరి 4 రోజులు వచ్చేసాయి. ఈ రోజు నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో 30వ తారీఖు దీపారాధన కార్యక్రమం, 31వ తారీఖు నారాయణ జపం, 1వ తారీఖు నగర సంకీర్తన, 2వ తారీఖు భజనతో పరిసమాప్తం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 రోజులు ఈ 4 కార్యక్రమాలు చేయమని మా అధ్యక్షులు, మాకు స్ఫూర్తిదాత, ఈ సమాజం, ఈ రాష్ట్రం, ఈ దేశం చల్లగా ఉండాలని కోరుకునే వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గత 9 రోజులుగా ఈ కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం. 3 మండలాల్లో, అర్బన్లో, అన్ని వార్డుల్లో కూడా ఆల్మోస్ట్ మనం ఈ కార్యక్రమాలు చేసుకున్నాం 9 రోజుల నుంచి. మరి ఈరోజు వారి పిలుపు మేరకు ఈరోజు సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు శివాలయంలో పెద్దలు ఈశ్వరరావు గారు మనకు అన్ని సమకూర్చి ఈరోజు ఈ దీపారాధన కార్యక్రమాలను సహకరించినందుకు ఈశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ కేవలం ఈ కార్యక్రమాల వల్ల మనకు తెలియజేసేది ఏంటి అంటే ఒక పవిత్రత, ఒక దేశాన్ని, ప్రాంతాన్ని, లౌకికత్వాన్ని కాపాడటం కోసం. ఎవరు తప్పు చేసినా భగవంతుడా క్షమించు, ప్రాయశ్చిత్తం తప్పెవరు చేసినా కూడా మేము తీసుకుంటాం, ఎవరైనా తప్పు చేస్తే భగవంతుడా క్షమించు అని కోరుకునే మేము భగవంతుడి విషయంలోనే తప్పు జరిగితే ప్రాయశ్చిత్తం చెల్లించాలి అని ఒక కఠినమైన అకుంఠితమైన దీక్షతో 11 రోజులు దీక్ష చేసి అనేక గుడులకు వెళ్ళి మొన్ననే కనకదుర్గమ్మ గుడి కింద నుంచి పై వరకు మెట్లు కడిగి బొట్లు పెట్టి పూజ చేసిన విధానం మనం చూసాం. తర్వాత రేపు తిరుపతి వెళ్తున్నారు, ఎల్లుండి నడిచి కొండ మీదకి వెళ్ళి మొక్కు చెల్లించుకుని దీక్ష విరమించి 3వ తారీఖు తిరుపతిలో వారాహి బహిరంగ సభ పెట్టి ఒక అమూల్యమైన సందేశం ఇవ్వడానికి వారు ప్రతిజ్ఞ పూనారు. ఇందాకడే గంట క్రితం నాదెండ్ల మనోహర్ గారు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. వారు మనందరికీ దిశ నిర్దేశించారు. ఎవరన్నా కొంతమంది తిరుపతి వచ్చే వాళ్ళు వచ్చినప్పటికీ మిగతా వాళ్ళు మన పార్టీ తాలూకా యూట్యూబ్ ఆ రోజు లైవ్ ఇస్తుంది. అందరూ యూట్యూబ్ లింక్ తీసుకుని యూట్యూబ్ లో చూడటం కానీ అన్ని కూడల్లో టీవీలు ఏర్పాటు చేసి పబ్లిక్ చూపించడం కానీ చేయాలి అని. ఎందుకంటే ఆ రోజు ఒక ముఖ్యమైన సందేశం ఆయన ఇవ్వబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది ఏ ఒక్క మతానికి అపచారం జరిగిందనేదిగా తీసుకోవద్దండి. హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకంగా ఏముంటుంది అని ప్రశ్నించారు. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుని వచ్చి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే కార్యక్రమం చేయాలి. దానిపైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ నిర్మాణం చేయాలి. నేను ఒక్క అంశము వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఒకే ఒక అంశం చెప్తున్నానండి. ప్రధానమైన అంశము ఇగోండి, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయిన ఫోటోగ్రాఫ్, ఇది డయాఫ్రమ్ వాల్ ఏ రకంగా ముక్కలు అయిన సందర్భం మనకు కనబడుతుంది. దీన్నే కొంత జూమ్ ఇన్ చేస్తే ఇది ఈ రకమైన పొజిషన్లో డయాఫ్రమ్ వాల్. ఇంత అనర్థాలకి కారణం ఎవరు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కాదా, తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక అంశం అండి, నేను చెప్పాలనుకున్నది, ఈ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. వాటర్ అనేది పోలవరం ప్రాజెక్ట్ థంబ్ రూల్స్ చెప్తున్నాం, అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒక్కసారి దాన్ని
ఒకసారి మళ్ళీ ఇది విడమర్చి తెలియపరుస్తాను. ఒకటి, నదిని మనం డైవర్ట్ చేస్తున్నాం. మనం నదిని డైవర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే అప్రోచ్ ఛానల్ కట్టాలి. అప్రోచ్ ఛానల్ తర్వాత స్పిల్ వే కట్టాలి. స్పిల్ వే కట్టిన తర్వాత హైడ్రాలిక్ గేట్స్ అమర్చాలి. దాని తర్వాత స్పిల్ ఛానల్ అంటే అప్రోచ్ ఛానల్ మీదుగా వాటర్ వచ్చి ఆ వాటర్ ఏమో స్పిల్ వే మీదుగా హైడ్రాలిక్ గేట్స్లోంచి వచ్చిన తర్వాత స్పిల్ ఛానల్ మీదుగా నీరు వెళ్ళాలి. దాన్ని నదిని డైవర్ట్ చేయాలి అని అంటే కాఫర్ డ్యామ్ కట్టాలి. ఇది అంశం. ఫస్ట్ ఏదైతే ఈ స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ అమర్చిన తర్వాత అప్పుడు కాఫర్ డ్యామ్ని కట్టాలి. కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్, దాని తర్వాత డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత కాఫర్ డ్యామ్లు కంప్లీట్ అవ్వాలి. ఆ కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండాట్ల మధ్యలోనే కట్టేదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్. ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కిందన ఉన్నదే ఫౌండేషన్ డయాఫ్రమ్ వాల్. చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశం ఏంటనేది ఒక్కసారి మీ అందరికీ తెలియపరుస్తాను. ఒక పక్కనేమో స్పిల్వే కడతా ఉన్నాడు, ఇంకా హైడ్రాలిక్ గేట్స్ ఇవేమి అమర్చలా, అది కంప్లీట్ కాల. ఈయన 2016లో డయాఫ్రమ్ వాల్ డిసెంబర్ 2016 ప్రారంభించాడండి. అంటే అప్పుడు డిసెంబర్ నుంచి జూలై దాకా కొంత భాగము డయాఫ్రమ్ వాల్ కట్టాడు. దాని తర్వాత మాన్సూన్ వచ్చేసింది, ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ ఫ్లడ్స్కి డైరెక్ట్గా సేఫ్టీ ఏం లేదు ఈ డయాఫ్రమ్ వాల్కి, ఎందుకంటే అప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగల. ఆ కాఫర్ డ్యామ్ కిందనున్న జెట్ క్రౌటింగ్ వాల్ ఏదైతే ఉందో దాని మీదుగా వాటర్ రావడము, డయాఫ్రమ్ వాల్ని హిట్ అవ్వడము, వెళ్ళడం జరిగింది. మళ్ళీ డిసెంబర్ 2017లో మిగతా వర్క్ డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాడు. అది జూన్ 2018కి డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. మళ్ళీ 2018 ఫ్లడ్స్కి మాన్సూన్ వచ్చింది. డైరెక్ట్గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటండి, ఈసీఆర్ఎఫ్ కిందన ఉన్న ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు, డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము లేదు. డైరెక్ట్గా నది వచ్చి ఈ డయాఫ్రమ్ వాల్ని హిట్ చేసింది. 2000 నక్కపల్లి మండలంలో వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో జరుగుతున్న భూసేకరణ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటు కొరకు, అభివృద్ధి కొరకు తమ జీవనోపాధిని, జీవితాలను త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అన్యాయం చేయవద్దని కోరుతూ వ్యతిరేకిస్తూ ఈ రోజు నిర్వాసితులు తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయింపు ధర్నాలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పేరు చెప్పి రాజీపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డిఎల్పురం 5 రెవెన్యూ గ్రామాల్లో సుమారుగా 5,500 ఎకరాలు భూములు సేకరిస్తా ఉన్నారు. ఈ భూసేకరణ ప్రక్రియ 2010లో ప్రారంభమైంది. 2010లో ఆనాడు రైతాంగం, మత్స్యకారులు, పేదవాళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి అనేక విధాలుగా పోరాడినప్పటికీ ఆనాటి ప్రభుత్వం ఎలాగైనా భూములు తీసుకోవాలని చెప్పేసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు స్పందించి ఇదేమి భూసేకరణ, ఈ భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రంగా చీవేట్లు పెట్టడం జరిగింది. 2010 నుంచి 2016 వరకు కోర్టులో స్టే ఉంది. అయితే 2016లో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ఆనాడు అధికారంలో ఉంది. వాళ్ళు భయపెట్టి బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అయితే 2010 నుంచి 2016 వరకు ఆగిపోయినటువంటి భూసేకరణ ప్రక్రియ 2016 నుంచి వేగవంతమైంది. అయితే ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం వారు చెప్తా ఉన్నారు 2010-11 కట్ ఆఫ్ డేట్ గా భావించి అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే మేము R&R ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 2010-11లో మీరు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మేము పోరాడి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టును ఆశ్రయిస్తే 2016 వరకు భూసేకరణ ప్రక్రియ ఆగిపోతే
మీరు మళ్ళా 2010-11 కట్ ఆఫ్ డేట్ గా ఎలా పరిగణిస్తారు అని చెప్పేసి ఇవాళ జిల్లా అధికార యంత్రాంగాన్ని, జిల్లా కలెక్టర్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది నిర్వాసుల యొక్క పొట్టలు కొట్టడమే అవుతుంది తప్ప నిర్వాసులకి న్యాయం చేయడం అనేది కాదు. ఇవాళ నిర్వాసుల యొక్క త్యాగాల పునాదుల మీద ఇక్కడ అభివృద్ధి పేరు చెప్పి పరిశ్రమలు పెట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే మరి ఇక్కడ నిర్వాసులుగా ఉన్నటువంటి రైతాంగం, మత్స్యకారులు, ఇతర పేదవాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళు ఎలా బ్రతకాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. దానిపైనే ఇటీవల 2024 సెప్టెంబర్ 17వ తేదీన అనకాపల్లి జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిశాం, సమస్యలని వివరించాం. 15 రోజుల్లోగా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈవేళకి 15 రోజులు పూర్తవుతా ఉంది. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కానీ ఈవేళ భూములు తీసుకుంటామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. భూములు తీసుకోవడానికి, భూములు స్వాధీనపరచుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఈవేళ నిర్వాసన ఆదుకోవడానికి ఎందుకు లేదని చెప్పేసి ఇవాళ మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది నిర్వాసితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని. ప్రభుత్వం అక్టోబర్ 2న వడ్డాది జెడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును యావత్ ఫెస్టివల్ ను జయప్రదం చేయాలని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. మన సమాజంలో ఎందరో ఏ రకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఆశించకుండా, ఏమీ కోరకుండా 10 మందికి మేలు చేయడం కోసం తపన పడేవాళ్ళు మన అదృష్టం కొద్దీ చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి అమ్మ హెల్పింగ్ హార్స్ అనేటువంటి సంస్థ పేరుతో ఇతర స్వచ్ఛంద సంస్థలు అనకాపల్లి, విశాఖపట్నం ప్రాంతాల్లో అందరూ కలిసి వినోద్ బాలు గారు అలాంటి వారి నాయకత్వంలో 1000 రక్తదాన శిబిరాలు చేశారని చెప్పినట్టు గొప్ప విషయం. 1000 రక్తదానాలే గొప్ప విషయం. అలాంటిది 1000 శిబిరాలు జరుగుతున్నాయని చెప్పంటే ఒక అద్భుతమైన విషయం. మన అదృష్టం కొద్దీ ఆధునిక యుగంలో 20వ శతాబ్దం నుంచి ఈ రక్తాలను గురించి అవగాహన ఎప్పుడైతే పెరిగిందో, రక్త గ్రూపులను గురించి ల్యాండ్స్ కింద అని ఆయన ఈ బ్లడ్ గ్రూప్స్ మనకి అర్థమయ్యే చెప్పారు. అప్పటిదాకా బ్లడ్ ట్రాన్స్ఫర్ చేసినా కూడా చాలా మంది చచ్చిపోయేవారు. ఎప్పుడైతే అవగాహన పెరిగి శాస్త్రీయ పరిజ్ఞానం వచ్చిందో చాలా సందర్భాల్లో రక్తం ప్రాణాలను కాపాడగలదు. అయితే రక్తాన్ని రక్తం ఇవ్వడం కావచ్చు, ప్లాస్మాగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే రక్తంలో ఉన్న కొన్ని కణాల అవసరాన్ని బట్టి ఇవ్వడం కావచ్చు, ప్లేట్లెట్స్ కానీ మరొకటి కానీ, డెంగ్యూ ఫీవర్ లాంటి వాటికి మనం ప్రాణాలను కాపాడవచ్చు. మన అదృష్టం కొద్దీ ఈ దాతలకు పెద్ద నష్టమే లేదు. మళ్ళీ రక్తం చాలా వేగంగా తిరిగి వచ్చేస్తుంది మన శరీరంలో. మన శరీరం రక్తాన్ని పుట్టిస్తుంది, రక్తకణాలను పుట్టిస్తుంది. కాబట్టి మనకి ఏమీ నష్టం లేకుండా పూర్ణారోగ్యం ఉన్నవాళ్ళు, సరైన వయసులో ఉన్నవాళ్ళు వేలాది మందిని ప్రాణాలను కాపాడవచ్చు. ఆ ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి అమ్మ హెల్పింగ్ హార్ట్స్ని అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థల్ని వెనకాల నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి వినోద్ గారిని, మిత్రులని మనసారా అభినందిస్తున్నాను. మనందరం తలుచుకున్నట్టయితే ఏదో చిన్న అంశంలో రక్తదానం కావచ్చు, ఇతర అవయవదానాలు కావచ్చు, మన మరణానంతరం, లేకపోతే పిల్లల విద్య కోసం కానీ, లేదా కుటుంబాల ఆరోగ్యం కోసం కానీ చేతనాన్ని దగ్గరగా సాయం చేయడం కావచ్చు, మరి మొక్కలు నాటడం కావచ్చు, ఏదో రకంగా సామూహిక జీవనాన్ని మనం బాగు చేయొచ్చు. దాన్నే అమ్మ హెల్పింగ్ హార్ట్స్ చేస్తున్నారు. వారిని మనసారా అభినందిస్తూ యువతులందరినీ కోరుతున్నాము. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి, తృప్తిని పొందండి, జీవితంలో ఒక సాఫల్యం, మంచి పని సాధిస్తున్న నమ్మకాన్ని పొందండి. ఎందుకంటే వ్యక్తి సుఖం, సమాజ హితం రెండూ కలవాలి. మీరందరూ ఎదగాలి, గర్వంగా తలెత్తుకుని ఎదగాలి. కానీ సమాజం అధ్వానంగా ఉంటే వ్యక్తులు ఎదిగిన ఉపయోగం లేదు. వ్యక్తి ఎదుగుదల, సమాజ ఔన్నత్యం రెంటిని కాపాడుకుంటేనే ఈ దేశ భవిష్యత్తును కాపాడగలం, యువత భవిష్యత్తును కాపాడగలం. ఆ ప్రయత్నం చేస్తున్న ఈ సంస్థలను మనసారా అభినందిస్తూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ 1000వ శిబిరం నిర్వహిస్తున్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను.